ఓ యంగ్ అండ్ డైనమిక్ లేడీ ఐఎఫ్ఎస్ అధికారిని ఇప్పుడు టాక్ ఆఫ్ ద నేషన్గా మారారు. ఏరి కోరి మరి ఆ యువ అధికారిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేటు కార్యదర్శిగా నియమించారు. అసలు ఆమెనే ఎందుకు తీసుకున్నారు? ఇంతకీ ఎవరమ్మే? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? చూసేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేటు కార్యదర్శిగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి నిధి తివారీని నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీ పదవి నుంచి నిధి తివారీని ప్రధానమంత్రి ప్రైవేటు సెక్రటరీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎంతో సీనియారిటీ ఉన్నవారిని సైతం పక్కన పెట్టి ఏరి కోరి నిధి తివారీని పీఎం ప్రైవేటు కార్యదర్శిగా నియమించడంతో ఇప్పుడు దేశమంతా ఆమె గురించే చర్చ జరుగుతోంది. నిధి తివారీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని మెహమూర్ గంజ్కు చెందినవారు. 2014 నుండి ప్రధాని మోదీ వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. 2014లో నిధి తివారీ యూపీఎస్సీ ఎగ్జామ్ ని క్లియర్ చేయటమే కాకుండా అప్పుడు ఆల్ ఇండియా 96వ ర్యాంక్ సాధించారు. ఈ యంగ్ ఆఫీసర్ 2022లోనే ప్రధానమంత్రి కార్యాలయంలో అండర్ సెక్రటరీగా చేరగా జనవరి 6, 2023 నుండి డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో నిధి తివారీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో ఉండే విదేశాంగ భద్రతా విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ వ్యవహారాల విభాగంలో కూడా పనిచేసిన అనుభవం ఉంది నిధి తివారీకి. ఈ కారణంగానే నిధిని పీఎం ప్రైవేటు కార్యదర్శిగా నియమించారు.